39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు టీవీ. పెహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందిలో ఉత్తరప్రదేశ్కు చెందిన శుభం ద్వివేది కూడా ఉన్నారు. ఈ దాడి జరిగినప్పుడు శుభం భార్య ఐశాన్య కూడా అక్కడ ఉన్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె ఉగ్రదాడి అనుభవాలను పంచుకున్నారు. ఆమె మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, మా ఇంట్లో వాళ్ళందరూ మా పెళ్లికి ముందు శుభంను చూసి, నీకు కాబోయేవాడు మాకు అల్లుడు కాదు, కొడుకు అవుతాడని అందరూ ఎంతో సంతోషపడ్డారని ఆమె భావోద్వేగంతో మీడియాకు వివరించింది. మా ఆయన ఎప్పుడు మా ఇంటికి అల్లుడిలా కాకుండా కొడుకులా అందరి బాగోగులు చూసుకునేవాడని చెప్పుకొచ్చింది. తాను నన్ను 2024 అక్టోబర్ 1న కలిశాడు. 6 నెలల నుండి మేము చాలా సంతోషంగా గడుపుతున్నాం. శుభం నాతో చాలా సరదాగా ఉంటూ అన్ని పార్టీలకు, విహారయాత్రలకు తీసుకెళ్ళాడు. మా వివాహం అయిన దగ్గర నుండి నన్ను శుభం ఒక చిన్న పిల్లల చాలా గారాబంగా చూసుకున్నాడు. మా దాంపత్యాన్ని చూసి ఇంట్లో అమ్మ, నాన్న ఎంతో సంతోషపడ్డారు. ఫ్యామిలీలో అందరూ కలిసి కాశ్మీర్ ప్లాన్ చేశారు. అందరూ సేఫ్ అని సలహా ఇచ్చారు. అలా ఇద్దరం కాశ్మీర్ పర్యటనకు వెళ్ళడం జరిగిందని ఐశాన్య వివరించారు. శుభం, నేను ఇద్దరం సరదాగా బైసర్ని హిల్స్ వ్యాలీలో ఎంజాయ్ చేస్తుండగా మాకు ఏవో కాల్పుల శబ్దం వినపడింది. కానీ ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులుగా మేము భావించలేదు. మా ఆయన నేను సరదాగా ఉన్న సమయంలో ఒకతను మా వద్దకు తుపాకీ పట్టుకుని మిలిటరీ యూనిఫామ్స్లో వచ్చాడు. మమ్మల్ని సీరియస్గా చూస్తూ, మీరు హిందువా, ముస్లిమా అని అడిగాడు. దానికి మాకు ఏం చెప్పాలో అర్థం కాక అలానే అతన్ని చూస్తూ నార్మల్గా ఉన్నాం. మళ్ళీ అతడు స్వరం పెంచి బిగ్గరగా, మీరు హిందువా, ముస్లిమా అంటూ కలీమా చదవమని శుభం వైపు రైఫిల్ ఎక్కుపెట్టాడు. మేము అతడు మాతో సరదాగా ప్రాంక్ చేస్తున్నాడని భావించి ఇద్దరం నవ్వుకున్నాం. అతడికి మా ఆయన హిందూ అని సమాధానం చెప్పేలోపే శుభం తలకు తుపాకీ గురిపెట్టి కణితపై కాల్చడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని అతని భార్య బోరున విలిపిస్తూ మీడియాకు వివరించింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇలాంటి దయనీయ స్థితి పగవాడికి కూడా రానియకూడదని తెలిపింది. ఇక తుపాకీతో వచ్చిన వ్యక్తి అలా చేస్తాడని మేము ఊహించలేకపోయామని తెలిపింది. మేము ఎంట్రన్స్ గేటుకు చాలా దగ్గరగా ఉన్నాం. శుభంపై కాల్పులు జరపడంతో మాకు దగ్గరలో ఉన్నవాళ్ళు అక్కడ నుండి ఈజీగా ఎస్కేప్ అయ్యారని, ఆ తర్వాత వారు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు మాతో ఈ విషయాన్ని చెప్పారని మీడియాకు వివరించారు. ఆ ప్రదేశంలో నాతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు. తమ భర్తలను చంపొద్దని వారు ఎంత బ్రతిమలాడినా వదలలేదని తెలిపారు. ఇక ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో మరణించిన వ్యక్తుల భార్యలు మమ్మల్ని కూడా చంపండని వారితో ప్రాధేయపడ్డారు. కానీ దానికి వారు అంగీకరించలేదని, మగాళ్ళని మాత్రమే చంపుతామని వారు చెప్పారని శుభం భార్య ఐశాన్య చెప్పుకొచ్చింది. ఉగ్రవాదులకు ప్రభుత్వంపై ఆగ్రహం ఉండడం వల్లే వాళ్ళు మా భర్తల్ని చంపి మమ్మల్ని వదిలేశారని ఆమె పేర్కొన్నారు. నేను నా భర్తను కోల్పోయాను. ఎక్కడ మృతదేహం కనిపించినా నా మనసు కదిలిపోతుందని శుభం భార్య ఆవేదన వ్యక్తం చేసింది. నా కళ్ళ ముందే నా ప్రేమ, నేను అమితంగా ఇష్టపడ్డ నా ప్రపంచం అంతమైపోయిందని ఆమె మీడియా ప్రతినిధితో చెప్పుకుంటూ కన్నీరు పర్యంతమైంది. పెహల్గాంలో అమాయకులను పట్టణ పెట్టుకున్నారు. కాశ్మీర్కి భారతదేశం నుండి వెళ్లిన వేర్వేరు ప్రాంతాల వారిని తీవ్రవాదులు చంపేశారు. ఇలాగే వారిని వదిలేస్తే రేపు మన ఇళ్లలోకి వచ్చి ప్రాణాలు తీస్తారని ఐశాన్య బాధను వ్యక్తం చేసింది. నా భర్త అమరుడు. ఆ ముష్కరుల చేతిలో మరణించిన నా భర్తను అమరుడని ప్రభుత్వం ప్రకటించాలని కోరింది. అక్కడ పర్యాటకుల ప్రాణాలు పోతుంటే ఆ ప్రదేశంలో ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేడని, ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని అసహనం వ్యక్తం చేసింది. కొందరు ఆ సమయంలో ప్రాణాలకు తెగించి సహాయం అందించారన్న వార్తల్లో నిజం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాశ్మీర్లో పోలీసులు, ఆర్మీ ఫోర్స్ ఉన్నప్పటికీ వారు కాపాడలేకపోయారని, మమ్మల్ని అనాథలను చేశారని శుభం భార్య ఐశాన్య తీరని బాధతో సైతం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టింది. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని ఆమె చెప్పుకొచ్చింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.